ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 28 అధ్యాయः. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అని అందరు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పుణ్యము సర్వ పాపహరము, శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలను, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదులను ఇయ్యవలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తిని పొందెదరు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమును ఇచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చుటకు కారణము చెప్పెదను వినుము. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యెను. ఇంద్రుడు వారిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమున చేరెను. మార్గమున ఉన్న ఉతధ్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతియగు వాని భార్యను చూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా అనుభవించెను. ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానియక పాదమును అడ్డముగా ఉంచెను. ఇంద్రుడు కోపగించి వారిని గుడ్డివాడు అగమని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడును వాడు పుట్టు గుడ్డివాడే జన్మించును. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు ముని పత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పౌలనని పరిగెత్తెను. వారిని చూచిన ముని శిష్యులు పరిహసించరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచి సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారు స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగమ దోషమున నేను అశక్తుడై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలేను అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షము అందలి తృతీయా తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలమును నిచ్చును, సర్వ పాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపములు పోయి పూర్వము బలము, శక్తియుక్తులు మరింత ఎక్కువగా అయి వచ్చునని చెప్పెను. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాలము స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథా శ్రవణము మున్నగు వారిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులందు తమ భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగాదులను వేదాధ్యాయములను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును ముక్తిని ఇచ్చి సార్థక నామమును కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచూ పలికెను. వైశాఖ పురాణం 28 అధ్యాయः సంపూర్ణం.